తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారాలు అయితే చేసింది. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఎటువంటి నిరుద్యోగ అవకాశాలు ఇవ్వలేదు అంటూ కూడా వీళ్ళైతే నిరసనలు అయితే ఎప్పటి నుంచో కూడా తెలియజేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం బీఆర్ఎస్ పార్టీ పెట్టినటువంటి సభ దగ్గర ఉన్నాం. ఇక్కడ చాలామంది నిరుద్యోగులు పిహెచ్డి అదేవిధంగా పీజీ చేసినటువంటి నిరుద్యోగులంతా కూడా మాకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఉంది ప్రభుత్వం, కానీ ఎటువంటి ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు. మేము ఏం చేయాలి, ఎలా మా జీవనం కొనసాగించుకోవాలి, ఇంత చదువుకొని మేము కూరగాయలు అమ్ముకోవాలా లేకపోతే ఏం చేయాలంటూ కూడా వాళ్ళు ఇక్కడ నిరసన ప్రదర్శనలు అయితే చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. చాలామంది ఇక్కడ నిరుద్యోగులు కూడా ఉన్నారు. ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి భయ్య, ఈ ప్రదర్శన చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి? అన్న, ఈ ప్రదర్శనకి ముఖ్య ఉద్దేశం ఏంటంటే 2023 ఎన్నికలు జరిగినప్పుడు ఒకటే సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. మే ఆ నమ్మకం కొద్దీ ఇంటింటికి ప్రచారం చేసి కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిపించినాము. తీరా వాళ్ళు ఎన్నికలు అయినాక ఆయన సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక ఏవైతే హామీలు చెప్పిండో ఆ హామీలు నెరవేర్చకపోవడం వల్ల మాకు అంటే ప్రిపరేషన్ కష్టమయ్యి ఈ పని చేసుకోవడం జరుగుతుంది. ఏం చదువుకున్నారు మీరు? పీజీ చేశాను అన్న, నేను పీజీ చేశాను. గ్రూప్ 1 సీరియస్గా ప్రిపేర్ అయ్యాను. 21కి వెళ్ళి 24 వరకు గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యాను. ఇక గ్రూప్ 1లో ఏం జరిగింది మీ అందరికీ తెలుసు. దానివల్ల ఇంట్లో అటు ఇంటికి వెళ్ళలేక ఇక్కడ అంటే చదువుకొని కొంచెం కష్టం ఉండి పార్ట్ టైంగా అరటి పళ్ళు అమ్ముకుంటున్నాను. ఇదే ప్లేస్లో గతంలో కాంగ్రెస్ పార్టీ సభ పెట్టి మీకు నిరుద్యోగులకి అవకాశాలు కల్పిస్తాం, ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పి కూడా చెప్పింది. ఇప్పుడేమో ఎటువంటి పరిస్థితి ఉంది? ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పరిస్థితి చూస్తే అంటే ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళు చాలా మోసానికి గురయ్యారన్న. ఏవైతే వీళ్ళు 2023లో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి అంటే ఎమ్మెల్యే క్యాండిడేట్ కంటే ఎక్కువ నిరుద్యోగులతో ప్రచారం చేయించుకొని గెలిచిన తర్వాత నిరుద్యోగులు నిండాముంచడం అనేది జరిగిందన్న. మీకు ఏం కావాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు మీరు? వాళ్ళు ఏమైతే చెప్పారో 2 లక్షల ఉద్యోగాలు ఏవైతే భర్తీ చేస్తున్నారో 2 లక్షలు కాకుండా కూడా ప్రజెంట్ ఏ శాఖల్లో ఖాళీలు ఉన్నాయో అవి వెంటనే ఆ శాఖలో ఉన్న ఖాళీలు భర్తీ చేయాలని మేము కోరుకుంటున్నాం అన్న. కొంతమంది కూడా ఉన్నారు ఇక్కడ ఏదైతే అట్టిపళ్ళు ఛాయ్ దుకాణాలు పెట్టుకొని కూడా వీళ్ళు ఇక్కడ ఉంటూ ఉన్న పరిస్థితి కూడా ఉంది. అసలు కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని తీవ్రమైన మోసం చేసిందంటూ కూడా ఇక్కడ వీళ్ళకి చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. కొంతమంది కూడా ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి భయ్య, ఎట్లా చూస్తారు? చెప్పండి భయ్య, ఎట్లా చూస్తారు అసలు ఈ నిరసన తెలియడం ముఖ్య ఉద్దేశం? నోటిఫికేషన్ పడక టీ స్టాల్ పెట్టుకోవాల్సి వస్తుందన్నా. నాది బీటెక్ అయిపోయి 2022లో అయిపోయింది. రీఎంబర్స్మెంట్ అనేది పడతలేదు. ఆ కాలేజ్లో నా సర్టిఫికేట్స్ అలానే ఉన్నాయి, కాలేజ్ వాళ్ళు ఇస్తలేరు సర్టిఫికేట్స్. నోటిఫికేషన్ పడక జాబులు రాక టీ స్టాల్ పెట్టుకోవాల్సి వస్తుందన్న. గవర్నమెంట్ జర చూసి మాకు రీఎంబర్స్మెంట్ నోటిఫికేషన్లు వదిలితే మంచిదని అంటున్నాను. ఏం చదువుకున్నారు మీరు? నాది బీటెక్ అయిపోయింది అన్న, 2022లో అయిపోయింది. 4 ఇయర్స్ అవుతుంది, జాబ్ లేదు, ఏం లేదు, ఇంట్లో ఫైనాన్షియల్గా బాగాలేదు. టీ స్టాల్ పెట్టుకోవాల్సి పరిస్థితి వచ్చింది. సర్టిఫికేట్స్ అనేవి కాలేజ్లో ఉన్నాయి, వాళ్ళు రీఎంబర్స్మెంట్ పడింది, వాళ్ళు సర్టిఫికేట్ ఇవ్వను అని అంటున్నారు. సో ఏదో గతి లేక ఇట్లా టీ స్టాల్ పెట్టుకోవాల్సి వస్తుంది. దాంతో పాటు కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఉన్నారు. చెప్పండి మేడం, ఎట్లా చూస్తారు? ఇదే కాంగ్రెస్ పార్టీ 3 సంవత్సరాల క్రితం ఇక్కడ సభ పెట్టి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు ఇస్తామంటూ కూడా చెప్పింది. ఎట్లా చూస్తారు? ఈరోజు రేవంత్ రెడ్డి నిరుద్యోగులను పచ్చి మోసం చేసిండ్రు. చూడండి, ఇట్లాంటి బీటెక్ చదివే విద్యార్థులు వనస్థలిపురంలో ఈ అబ్బాయి ఛాయ్ బండి నడుపుకుంటున్నాడు. 2.5 సంవత్సరాల క్రితం ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి కలిసి ఇక్కడ సభ పెట్టి ఇండోర్ స్టేడియంలో మీకు 2 లక్షల యువ డిక్లరేషన్ కింద మాట్లాడి మోసం చేసి వీళ్ళలాంటి వాళ్ళతో ఓట్లు వేయించుకున్నారు. 2.5 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటి వరకు కూడా రేవంత్ రెడ్డి ఎటువంటి నోటిఫికేషన్ ఇవ్వలేదు. విద్యార్థులను మోసం చేసిండు, నిరుద్యోగులను మోసం చేసిండు. అట్లాంటి మోసం చేసిన విద్యార్థులు ఈరోజు చూడండి భారీ ఎత్తున తరలిస్తున్నారు. ఈరోజు రేవంత్ రెడ్డికి గుయ్యమనేటట్టు సమాధానం చెప్తున్నారు వీళ్ళు. ఈరోజు వాళ్ళు రేవంత్ రెడ్డి గారు, సోనియా గాంధీ ఈరోజు మాట్లాడి చెప్పాల్సింది, రాహుల్ గాంధీ చెప్పాలి, నిరుద్యోగులను ఎందుకు మోసం చేసిండ్రు, ఎందుకు నువ్వు ముఖ్యమంత్రి అయినాక ఎందుకు ఉద్యోగస్తులను మర్చిపోయినావు. ఈరోజు గాంధీ భవన్ బీటలు వాడుతుంది, గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఈ నినాదం పోతుంది. ప్రియాంక గాంధీకి బుద్ధి జ్ఞానం ఉంటే
వచ్చి వాళ్ళకు హామీలు నెరవేర్చుకోవాలి. నువ్వు గద్దెకెక్కటందుకు నీ గవర్నమెంట్ రావడం కోసము ఇలాంటి విద్యార్థులను మోసం చేసినావు కాబట్టి వీళ్ళే తగిన బుద్ధి చెప్తారు. విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులు కలిసి బండకేసి కొడతారు ఖచ్చితంగా. కాబట్టి చెప్తున్నా, మేమంతా బీఆర్ఎస్ పార్టీ ఉద్యోగులకు అండగా పడతాం. వీళ్ళకు నోటిఫికేషన్ వచ్చిన దాకా వీళ్ళంట ఉండి నడుపుతాము. మా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు వీళ్ళ హక్కుల కోసం వీళ్ళకు ఉద్యోగాలు వచ్చిన దాకా ఇట్లాంటి పోరాటాలు జరుగుతూనే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమంటున్నారంటే వీళ్ళంతా నిరుద్యోగులు రెచ్చగొడుతున్నారు. మొన్ననే 4-5 వేల ఉద్యోగాలు కూడా మేము ఇచ్చినాం, నోటిఫికేషన్ ఇచ్చినాం అని కూడా. మొన్న ఇచ్చిన ఉద్యోగాలు అంటారు. బీఆర్ఎస్ పార్టీ నోటిఫికేషన్లు వస్తే అప్పుడు వచ్చిన నోటిఫికేషన్లు ఇప్పుడు భర్తీ చేసారు. ఆయన స్పెషల్ ఇచ్చింది ఏం లేదు. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను రేవంత్ రెడ్డి మాట ఏమైంది? అప్పుడు ఎందుకు హామీ ఇచ్చినావు? నువ్వు 5,000కు ఒకవేళ 2 లక్షలకి ఏమైనా పొంతనుందా? నిరుద్యోగులు నువ్వు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాంటే ఆశపడి నమ్మి నీకు ఓటేసినందుకు నువ్వు బుద్ధి చెప్పినావు వాళ్ళకు. ఈరోజు పాపం పెద్ద పెద్ద చదువులు చదువుకుంటూ చిన్న చిన్న చిరు వ్యాపారాలు, హాస్టల్ ఫీజు కట్టుకోవాలి. ఈరోజు వాళ్ళకు జర్నీ ఎట్లా నడుస్తుంది, ఫుడ్ ఎట్లా ఉంటుంది? సరూనారు, అశోక్ నగర్, దిల్సునార్ ఏరియాలలో వాళ్ళని చూస్తే నిజంగా బాధ అనిపిస్తుంది. హాస్టల్ ఫీజులు కట్టుకోలేక, తిండి లేక ఇబ్బంది పడి వాళ్ళు చదివిన చదువుకు చేస్తున్న వ్యాపారానికి సంబంధం లేదు. ఈరోజు రేవంత్ రెడ్డికి తప్పకుండా నిరుద్యోగుల ఉసురు తగ్గుతుంది, సంకనాకి పోతుంది. ఈరోజు నేను చెప్తున్నా కదా, నీ ప్రభుత్వం కూలిపోవడానికి ఇది నాంది. అది చూస్తున్నాం కదా, ఖచ్చితంగా కూడా ఈ ప్రభుత్వాన్ని కూలగొడతామంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, లేకపోతే నిరుద్యోగులు కావచ్చు, వీళ్ళందరూ కూడా చెప్తూ ఉన్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. ఇక్కడ దీనికి సంబంధించి చాయ్ బండి కావచ్చు, లేకపోతే పీజీ పిహెచ్డి చేసి మరి మేము అరటిపండు దుకాణాలు, అదేవిధంగా కూరగాయల దుకాణాలు ఇవన్నీ పెట్టుకొని ఉంటున్న పరిస్థితి కూడా ఉంది. యూత్ డిక్లరేషన్ పేరుతోని 3 సంవత్సరాల క్రితం కూడా ఇక్కడ దీనికి సంబంధించినంత వరకు చెప్పారు. కానీ ఇక్కడ ఇంతవరకు ఏ ఉద్యోగం కూడా లేదంటూ కూడా వీళ్ళు మాట్లాడుతున్న సందర్భం ఉంది. చెప్పండి భయ్య, ఏం చదువుకున్నారు మీరు? అది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇదే సరూనార్ స్టేడియంలో దగ్గర ఎంతోమంది నిరుద్యోగులకు ఆశ పెట్టి వాళ్ళకు 2 లక్షల ఉద్యోగాలు, సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాయని చెప్పి మోసం చేసిండు. మరి సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది. మరి నిరుద్యోగుల పరిస్థితి ఏంది? వాళ్ళకి ఏంది? ఇప్పుడు వాళ్ళు కూరగాయలు అమ్ముకున్నాడు, పూలు అమ్ముకుంటారు, డిగ్రీలు చేసి అన్ని పాస్ అయ్యి అంతా చేసుకొని అంత కష్టపడి తల్లిదండ్రులను ఇచ్చిపెట్టి ఎక్కడో ఊళ్ళలోకి వెళ్ళి వచ్చి ఇక్కడ హాస్టళ్ళల్లో తినక తిండి లేక ఉన్న టైంకి లేక ఎన్నో కష్టాలు పడి ఇవాళ వాళ్ళు చదువుకొని ఏదో పాస్ అవుదామని ఏదో గ్రూప్స్ ఎగ్జామ్స్కి, పోలీస్ ఎగ్జామ్స్కి అన్నిటికీ ప్రిపేర్ అయ్యి రెడీగా ఉన్నారు. కానీ ఇంతవరకు గవర్నమెంట్ ఒక నోటిఫికేషన్ ఇస్తలేదు. వాళ్ళని మొత్తం ఇట్లా అన్యాయం చేసి వాళ్ళకు అల్లబోలి మాటలు చెప్పి వాళ్ళని ఈ విధంగా మోసం చేసిన రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పాలి. ఇవాళ ఉద్యమం వీళ్ళు మన నిరుద్యోగులందరూ కేటీఆర్ గారిని సంప్రదించి మరి మీరైనా సహకరించండి, రానున్న రోజులలో మనకు బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా వస్తుంది, మరి మీరు ఏ విధంగా హామీ ఇస్తారు ఏం సంగతి అని చెప్పి తెలంగాణ భవన్కి వచ్చి ఈ నిరుద్యోగులన్నీ వేడుకోవడంతో సరే అదే ఇండోర్ స్టేడియం ప్రియాంక గాంధీ ఎక్కడికైతే వచ్చిందో అక్కడికే వచ్చి మేము ఈరోజు కేటీఆర్ గారి సమక్షంలో, కేటీఆర్ అందరి సమక్షంలో ఈరోజు నేను మాట్లాడతా, నిరుద్యోగులకి ఒక హామీ ఇచ్చిపోతా అని చెప్పేసి కేటీఆర్ గారు ఇక్కడికి రావడం జరిగింది. అలాగే మా ఎల్బీనగర్ కాన్స్టిట్యున్సీ దేవిరెడ్డి సుధీరెడ్డి గారు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ అందరం కలిసి ఉద్యమకారుల మన నిరుద్యోగులందరినీ ఒక దాటికి తీసుకొని వచ్చి వాళ్ళందరి కోసము మంచి ఏర్పాట్లు. నిరుద్యోగుల్ని మొత్తం రెచ్చగొడుతుంది బీఆర్ఎస్ పార్టీ అంటూ కూడా మాట్లాడుతుంది. మీకు అదే చెప్తున్నా, నిరుద్యోగులను రెచ్చగొట్టే నిరుద్యోగులే మా దగ్గరకు సంప్రదిస్తున్నారు. కేటీఆర్ గారి దగ్గరికి, సుధీర్ రెడ్డి గారి దగ్గరికి నిరుద్యోగులే వస్తున్నారు. మరి మీరు ఏం చేద్దాము? గత 2020లో 2021లో మాకు ఇట్లా హామీ ఇచ్చారు. మన అశోక్ నగర్లో, దిల్సునార్ అడ్డాల, ఇక్కడ మనకు సరూనార్ స్టేడియంలో ప్రియాంక గాంధీ వీళ్ళు సంవత్సరం లోపల మాకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు. మరి ఇంతవరకు నోటిఫికేషన్ ఎందుకు ఇస్తలేరు, ఎందుకు ఉద్యోగాలు ఇచ్చేస్తలేరు అని చెప్పేసి వీళ్ళందరూ నిరుద్యోగులందరూ ఇది పెద్ద ఎత్తున కేటీఆర్ గారి సమక్షంలో ఇక్కడ హాజరు కావడం జరిగింది. చూస్తున్నాం కదా, తక్షణమే ఏదైతే కాంగ్రెస్ పార్టీ యూత్ డిక్లరేషన్ పేరుతోని ఇక్కడ సభ పెట్టింది, అందుకనే నిరసనగా మేము ఇక్కడ సభ పెట్టించాం బీఆర్ఎస్ పార్టీ నాయకులతో అంటూ కూడా కొంతమంది నిరుద్యోగులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఇంకొక వ్యక్తి కూడా మనం మాట్లాడదాం. చెప్పండి, ఈ స్టాల్ ఎందుకు పెట్టింది ఇక్కడ? ఈ స్టాల్ నేను పెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఏదైతే సభలో ప్రధానంగా సరూనగర్ స్టేడియంకి వచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాతకి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా అని చెప్పి మా చెవిలో పెట్టిన పెద్ద పువ్వు, ఆ పువ్వు అనేది వాడిపోవడానికి టైం వచ్చింది. దాదాపు 2.5 సంవత్సరాలు వాళ్ళ అధికారంలోకి వచ్చి ఇంతవరకు 2.5 లక్షలు కాదు కదా, 20,000 నోటిఫికేషన్లు కూడా భర్తీ చేయలేదు. అసలు నోటిఫికేషన్ వేయలేదు. ఎప్పుడు ఇస్తారు? మీరు ఏజ్ రిలాక్సేషన్ కోసం ఇచ్చిన జియో యొక్క టైం కూడా 3 నెలలు అయిపోయింది. ఆ జియో ప్రకారం 2 సంవత్సరాలు టైం ఇచ్చారు.
ఏజ్ సడలింపు చేసిర్రు, వయోపరమతి పెంచిర్రు. అందులో మూడు నెలలు అనేది అయిపోయింది. ఇంకా ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తారు? అసలు మా యొక్క పరిస్థితి ఏంది? లాస్ట్కి మేము ఈ బిజినెస్ చేసుకోవాలనుకుంటున్నాము. దీనికి మీరు ఏదైతే నిరుద్యోగ డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్ ఇచ్చిర్రో, మరి ఏది డిక్లరేషన్? ఇదేనా మీ డిక్లరేషన్? ఈ సభాముఖంగా మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము. అది చూస్తున్నాం కదా, ఇక్కడ యూత్ డిక్లరేషన్ పేరుతోనైతే వీళ్ళు గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు ఇక్కడికి వచ్చి ఇక్కడ సభ పెట్టి నిరుద్యోగులకి ఉద్యోగాలు మొత్తం ఇస్తామంటూ కూడా చెప్పారు. కానీ ఇంతవరకు ఎటువంటి ఉద్యోగాలు ఇవ్వలేదంటూ కూడా, అందుకనే నిరసన తెలియజేస్తూ మేము ఇక్కడ స్టాల్స్ పెట్టాం, మేము టీ స్టాల్లో పూల దుకాణాలు పెట్టుకొని కూడా జీవనం కొనసాగించుకుంటున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి మాకు ఉద్యోగాలు ఇవ్వాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులు కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శశికాంత్, సన్నీ మైక్ టీవీ, హైదరాబాద్.